హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా అయితే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో టేస్టీగా సింపుల్ గా అయితే బీరకాయ కర్రీ అయితే చేసి చూపిపోతున్నానండి. గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుందండి బీరకాయ కర్రీ అనేది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు క్లియర్ గా బీరకాయ కర్రీ కోసం నేను ఒక 1/2 కిలో బీరకాయలు అయితే తీసుకున్నానండి. బీరకాయలు అనేవి లేతగా ఉండేలాగా ట్రై చేయండి, ఎందుకంటే లేతగా ఉండే బీరకాయలతో చేసుకుంటే కర్రీ అనేది కమ్మగా ఉంటుంది, ఎక్కడ పీచు లేకుండా. వాష్ చేసుకుని అయితే మీకు చూపిస్తున్నానండి. పైన స్కిన్ అయితే ఇప్పుడు బీరకాయలకు మొత్తం తీసేసుకుంటున్నాను. మరి ఎక్కువ కాదండి, పైన లైట్ గా తీసేయండి. మీకు కనుక స్కిన్ ఉంటే నచ్చినట్టయితే స్కిన్ తో పాటు కూడా చేసుకోవచ్చు కర్రీ అనేది. బట్ నాకేంటంటే స్కిన్ తీయటం అలవాటు కాబట్టి నేను తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం బీరకాయలతో అయితే స్కిన్ తీసేసి వాష్ చేసుకొని మళ్ళీ ఇలా అయితే మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ చూసారు, ఒకటి ముదురు బీరకాయ ఉంది కదా, తీసేసుకుంటున్నాను. లేతగా ఉండే వాటితో నేను చేస్తున్నానండి. ఇప్పుడు వీటిని సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. ముక్కలు అనేవి నేను సన్నగా కట్ చేసుకుంటున్నాను కాబట్టి సన్నగా కట్ చేయాలని లేదండి, మీ ఇష్టం అండి. పెద్ద ముక్కలు నచ్చినట్టయితే పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను అనుకోండి, దాంట్లో ఒక ఉల్లిపాయ, ఒక టమాటా అండ్ 2 పచ్చిమిర్చి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఇలా వేసుకుంటే మెజర్మెంట్స్ ఏంటంటే బీరకాయ కర్రీకి రుచి చాలా బాగా వస్తుంది. బీరకాయ కర్రీ అనేది మనం చేసే దాంట్లోనే ఉంటుందండి. రకరకాలుగా అయితే చేస్తారు కదా, ఒక్కసారి అయితే నేను చూపించినట్టు ఇలా ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎప్పుడన్నా బీరకాయలు అనేవి కట్ చేసేటప్పుడు ఒక ముక్క నోట్లో పెట్టుకొని టేస్ట్ చేయండి. బీరకాయ అనేది తీయగా ఉంటే ఖచ్చితంగా కర్రీ అన్న ఫ్రై అన్న టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం చేదు ఉన్నట్టయితే పచ్చడి చేసుకోండి, పచ్చడికి బాగుంటుంది ఆ కాయలు అనేవి. ఎప్పుడన్నా బీరకాయ అయినా దోసకాయ అయినా కొంచెం టేస్ట్ చేసుకొని మనం ఏదైనా రెసిపీ చేసుకోవాలి. ఇది ఒక టిప్ అండి. ఈ రెసిపీలో మీ అందరికి తెలిసే ఉంటుంది కదా, తెలియని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకున్నాను పొడవుగా. ఇప్పుడు దీంట్లో ఒక టమాటా వేసుకున్నానండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి టమాటా ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ అయిపోతుందండి. ఒక 1/2 కిలో బీరకాయలకి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి అండ్ ఒక టమాటా అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. చిన్నవి అయితే 2 వేసుకోండి, నేను పెద్దది కాబట్టి ఒకటి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అయిన ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి వేగుతున్నప్పుడే దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి. పచ్చెనపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఈ కర్రీకి రుచి బాగా వస్తుంది. ఈ తాలింపు అనేది లైట్ గా గోల్డెన్ కలర్ రావాలండి. ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని తాలింపు అనేది ఫ్రై చేసుకోండి. అప్పుడు ఏంటంటే తాలింపు అనేది ఎక్కువ మాడిపోకుండా ఉంటుంది. తాలింపు అనేది లైట్ గా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకుని ఒక 11 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అస్సలు వేయకండి. కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కన్నా జస్ట్ వెల్లుల్లి ఫ్లేవరే చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి కూడా కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయింది, చూసారా అండి? ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నాను. ఇక్కడే కొంచెం కరివేపాకు వేసుకోండి. నాకేంటంటే ఈ కర్రీకి కొంచెం లాస్ట్ లో వేసుకునే అలవాటు ఉందండి. కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత అప్పుడు వేసుకుంటాను నేను. ఇప్పుడు ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గటానికి మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి. మీకు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నట్టయితే కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఉల్లిపాయ అనేది మగ్గించుకోండి. నేనైతే జస్ట్ మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాను. మరి ఎక్కువ వేగవసరం లేదండి, ఉల్లిపాయ అనేది జస్ట్ మెత్తబడితే సరిపోతుంది. ఉల్లిపాయ అనేది కొంచెం అలా మెత్తబడిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేసేసుకొని ఒక్కసారి అయితే అలా ఫ్రై చేసుకున్నానండి. సో ఇప్పుడు కరివేపాకు చిటపట్లు ఆడుతుంది కదా, ఇక్కడ ఈ స్టేజ్ లో కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి, ఎందుకంటే బాగా హీట్ అయి ఉంటుంది కదా ప్యాన్ అనేది. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకున్నానండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి టమాటాలతో పాటు నార్మల్ గా అందరు బీరకాయలు యాడ్ చేస్తారు కదండి, అలా బీరకాయ ముక్కలు యాడ్ చేయకుండా ఫస్ట్ టమాటా అనేది మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు యాడ్ చేయండి. మీకు కూర రుచే మారిపోతుందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి టమాటాలు వేసిన తర్వాత బీరకాయ ముక్కలు ఎమ్మటే వేస్తే ఏంటంటే బీరకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది కదండి. టమాటా అనేది ఒక్కొక్కసారి పండినా కూడా గట్టితనం ఉంటుంది కాబట్టి మనకి కర్రీ అనేది తొలకలుగా అనిపిస్తుందండి, తినడానికి అంత ఇష్టపడరు పిల్లలు. సో ఇట్లా టమాటా మగ్గిన తర్వాత బీరకాయలు వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లో 1/2 స్పూన్ పసుపు అండ్ 1/2 స్పూన్ అయితే కల్లుప్పు వేసుకున్నానండి. ఎప్పుడన్నా బీరకాయ కర్రీ అన్నా ఫ్రై అన్నా చేసేటప్పుడు ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుందండి, కొంచెం ఎక్కువ ఉప్పు అనేది పట్టదు బీరకాయ కర్రీకి. ఇప్పుడు ఒకసారి అయితే మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకున్నానండి. ఇప్పుడు టమాటా అనేది చూసారండి మెత్తగా మగ్గిపోయింది కదా, ఇలా టమాటా అనేది మగ్గిన తర్వాత ఖచ్చితంగా బీరకాయ ముక్కలు అనేవి యాడ్ చేయండి. ఇలా ఈ స్టెప్ లో చేసుకుంటే మనకి కూర రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లోకి బీరకాయ ముక్కలు అనేవి ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోండి. మనకి బీరకాయ ముక్కల్లో నుంచి వాటర్ కూడా రిలీజ్ అవుతుందండి. సో మనకి ఏం ఎక్కడ వాటర్ వేసే అవసరం ఉండదు. వాటర్ వేసుకుంటే ఫ్లేవర్ అస్సలు బాగుండదండి కర్రీకి, వాటర్ వేసుకోకుండానే చేసుకోవాలి. సో వాటర్ వచ్చినాయి చూసారా, మధ్యలో మూత తీసుకొని చూపించాను కదా. సో అలా మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, ఎక్కడ అడుగంటుకోకుండా. ఎందుకంటే మెత్తగా ఉన్న పదార్థాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంటుందండి. సో మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు చూడండి బీరకాయలో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయి మొత్తం ఎవాపరేట్ అయిపోయినాయండి, అంటే ఎగిరిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసేసి మనకి పైకి లైట్ గా ఆయిల్ తేలాలండి. ఆయిల్ తేలిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర వేసుకోండి. ఇక్కడ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఆయిల్ తేలిన తర్వాతే వేసుకోవాలి.
దీంట్లోకి ఒక 2 స్పూన్స్ అన్న 3 స్పూన్స్ అన్న కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ పడుతుందండి బీరకాయ కర్రీకి, ఎందుకంటే బీరకాయకి కొంచెం తీపిదనం ఉంటుంది కదా, సో అది బ్యాలెన్స్ చేయడానికి కారం వేసుకోవాలి. అక్కడే ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నానండి. మీకు దానిక ధనియాల పౌడర్ వేసుకోవడం నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు, బట్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎక్కువ కాదండి, జస్ట్ ఫ్లేవర్ కోసమే. ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ ఒక్కసారి అలా మిక్స్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే కారం కూడా కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదా. ఈ కర్రీకి స్పెషల్ పదార్థం పాలండి. కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకున్నానండి. పాలు పోసుకోవడం వల్ల ఈ బీరకాయ కర్రీకి రుచి డబల్ అవుతుంది. మీరు ఎప్పుడు టేస్ట్ చేయని వాళ్ళు కూడా ఈ కర్రీ అనేది ఎక్కడ ఆలోచించకుండా ట్రై చేయండి, మీకైతే నచ్చుతుంది. అన్నంలో కలుపుకునేటప్పుడు అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి, కమ్మగా. ఈ సమ్మర్ టైంకి బెస్ట్ రెసిపీ అండి. ఈ రెసిపీ అయితే ఎవరు మిస్ చేయొద్దు. పాలు పోసిన తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే అలా ఒక పొంగు రానిచ్చినట్టు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారండి, పైకి ఆయిల్ తేలింది కదా, అలా ఆయిల్ తేలిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి వేడివేడి అన్నంలో అన్న చపాతీస్లో అన్న ఈ కర్రీ అనేది ట్రై చేయండి. చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా కమ్మగా ఉంటుందండి. అన్నం నచ్చని వాళ్ళు కూడా తినడానికి చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీతో. ఒక్కసారి అయితే నేను చూపించినట్టు ఇలా పాలు పోసిన బీరకాయ కర్రీ అనేది ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా వచ్చిందో. వాటర్ అయితే అసలు యాడ్ చేయకండి, బాగా చిక్కగా ఉన్న పాలే యాడ్ చేయండి. అంతే అండి, టేస్టీ టేస్టీ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చిందండి, నచ్చినట్టయితే ఇంకెందుకండి ఆలస్యం, రేపే రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.